హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక మంచి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నాతో పాటు కుక్క కూడా రెడీగా అయింది. నా రూమ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్లో అంజనానగర్ అనే లొకేషన్లో పోలార్ బేర్ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంది. సో ఇన్సైడ్కి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ మొత్తం చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేసినారు. ఇక్కడ ఒక పోలార్ బేర్, దాని వెనక మనుషులు కూర్చున్న డిజైన్, దాని తర్వాత వాళ్ళ ఫ్లేవర్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. క్రౌడ్ అప్పటికి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఆ వాల్ పోస్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈవెన్ ఏమేం ఫ్లేవర్, వాటి రేట్ ఎంత అనేది మెయిన్ ఎంట్రన్స్లోనే డిస్ప్లే చేశారు. ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్లీగానే ఉంది రేటు. ప్రతి ఒక్కటి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ని ఇంకా వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు అన్నిటినీ చాలా క్లీన్గా, చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. నాకైతే కొంచెం డర్టీ కూడా అనిపించలేదు. ఇన్స్టెంట్గా తీసుకొని పోవడానికి ఈవెన్ చాలా ఫ్లేవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రేట్స్ కూడా ఆ ఫ్లేవర్ది ఎంతెంత అనేసి క్లీన్గా డిస్ప్లే చేసినారు. ఏ ఆర్డర్ చేసినా కానీ ఈవెన్ వాళ్ళు అరేంజ్ చేసేది, దాని తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదేమంటారు నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి. చాలాసేపు మెన్యూ కార్డ్ చూసిన తర్వాత మా బడ్జెట్లో డెత్ బై చాక్లెట్ సరిపోద్ది అనిపించింది. సో బెస్ట్ షెఫ్ ఎవరైనా అడిగితే ఈ పిల్లోడి పేరు సజెస్ట్ చేసినాడు. హోటల్ షెఫ్ అందరూ చాలా నీట్గా ఉన్నారు. ప్రతి ఒక్క పని చేస్తున్నా చేతికి గ్లౌ చేసుకొని చేస్తున్నారు. ఫస్ట్ చాక్లెట్ కేక్ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసి ఓవెన్లో పెట్టారు. దాని తర్వాత 2 స్కూప్లు బటర్ స్క్రాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు. దానిపైన ట్యాప్ చేశారు. ప్రతి ఒక్క ప్లేసు చాలా క్లీన్గా పెట్టుకున్నారు. వాళ్ళ వర్క్ ప్లేస్ కానీ, వాళ్ళ సరౌండింగ్స్ కానీ, వాళ్ళ వెజిల్స్ కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా పెట్టుకున్నారు. వాళ్ళు అప్పుడే మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కేక్ని తీసి ఈ కప్పులో వేశారు. దాని తర్వాత మేబీ హనీ అనుకుంటా, ఇది హనీ వేశారు. సో హాట్ చాక్లెట్ ఒక 3-4 స్కూప్స్ వేశారు. వాళ్ళ హాట్ చాక్లెట్ ఆ చాక్లెట్ కేక్ పైన వేస్తున్నప్పుడు నాకైతే నోటి నీళ్ళు ఊరిపోయినాయి. ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. ఫైనల్గా క్రీమ్ వేశారు. దానిపైన డ్రై ఫ్రూట్స్ వేశారు. ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఈవెన్ కంట్రోల్ చేసుకోలేకపోయినాను. ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. సో ఫైనల్గా నా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన స్పూన్స్ కానీ, దాని తర్వాత ఆ టేబుల్ కానీ నిజంగా చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే. సో ఫైనల్గా ఐస్ క్రీమ్ నా టేబుల్ దగ్గర వచ్చేసింది. నాకైతే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయాలనిపించలేదు. ఇమీడియట్లీ టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే అమేజింగ్ అనిపించింది. నేనైతే 5కి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.